100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింగరేణి బొగ్గు గనుల గురించి వింటే తెలంగాణ ప్రాంతం అంతా పొలకించిపోతుంది. ఈ సింగరేణి నల్ల బంగారం ఆంధ్రప్రదేశ్కి దక్కుతుందా? ఆంధ్రప్రదేశ్లో నల్ల బంగారం దొరికే ఆనవాలు ఉందా అనుకునే వాళ్ళకి ఒక శుభవార్త. ఏపీలో కూడా బొగ్గు గనులు ఏర్పాటు చేయడానికి, బొగ్గు గనుల్ని తవ్వి తీయడానికి కావాల్సినటువంటి మార్గాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త కూడా చెప్పింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టుగా గతంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దీనికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బొగ్గు గనులకి సంబంధించినటువంటి గనుల్ని వేలం వేస్తున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బొగ్గు నిక్షేపాలకు సంబంధించినటువంటి చర్చని కూడా కేంద్ర ప్రభుత్వం లేవదీసింది. దీనికి సంబంధించినటువంటి 2 గనుల్ని ఈ కొత్తగా ఆక్షన్ నిర్వహించబోయేటువంటి జాబితాలో ఇంక్లూడ్ చేసింది. సో ఆ గనులేంటి, అక్కడ దొరికేటువంటి బొగ్గు నిక్షేపాల కథ ఏంటి, ఇన్నేళ్ల నుంచి వెలికి తీయకుండా ఇప్పుడు కొత్తగా దానిపైన ఫోకస్ పెట్టడం అనుకున్నటువంటి కారణం ఏంటి, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ అనగానే 13 జిల్లాల సముదాయంగా కనిపించేటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సరిహద్దులు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణతో బొగ్గు గనులకి సంబంధించినటువంటి సంబంధ బాంధవ్యాలను కూడా నెరపబోతుంది. దీనికి సంబంధించి సింగరేణి కాలరీస్ సంస్థ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితమే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలపైన అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంగా పరిగణించేటువంటి చింతలపూడి ప్రాంతం, అంటే చింతలపూడి అనగానే రాజకీయంగా కూడా చాలా ఆసక్తి ఉండేటువంటి ప్రదేశం ఇది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దక్షిణ భాగంలో ఉంటుంది. దీనికి ఖమ్మం జిల్లాతో సరిహద్దుగా ఉండేటువంటి ప్రదేశం ఇది. చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక చిత్రం ఒకసారి మనం చూస్తే కనుక ఈ ప్రాంతమే చింతలపూడి ప్రాంతం. సో ఈ పరిధిలో ఉన్నటువంటిది, అంటే ఇటు జంగారెడ్డిగూడెం వస్తుంది, జంగారెడ్డిగూడెం అలానే అటువైపు ఖమ్మం జిల్లా సత్తుపల్లి సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతంలో చాలా వరకు ఖనిజ నిక్షేపాలపైన అధ్యయనాలు జరిగాయి. దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఏ ప్రాంతాల్లో, ఇది చింతలపూడి మ్యాప్ కింద మనం చూస్తే కనుక ఖనిజ నిక్షేపాలు ఉన్నటువంటి సరిహద్దులపైన అధ్యయనం చేసేటువంటి క్రమంలో గతంలో సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలోనే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా దీనిపైన ఫోకస్ పెట్టింది. ఈ ఫోకస్లో భాగంగానే ఖనిజ నిక్షేపాలు ఇక్కడ కూడా ఉన్నట్టుగా కొంత తేల్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే 20 ఏళ్ళుగా దీనిపైన ఎటు కదలిక లేనటువంటి పరిస్థితి. దీన్ని చింతలపూడి సెక్టార్ 1Aగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. చింతలపూడి ప్రాంతం ఇదైతే ఇటువైపు చూస్తే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటువైపు జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాలు, అలానే ఇటువైపు చూస్తే తెలంగాణకి ఆనుకుని, ఇదంతా కూడా తెలంగాణ బార్డర్, తెలంగాణకు ఆనుకుని ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బార్డర్. అందుకనే ఇక్కడ సత్తుపల్లి ఉంటుంది, ఇటువైపు సత్తుపల్లి అలానే జంగారెడ్డిగూడెం మధ్య ఉన్నటువంటి ఈ సెక్టార్ మొత్తాన్ని కూడా సెక్టార్ 1Aగా కేంద్ర ప్రభుత్వం గతంలో గుర్తించింది. ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలకు సంబంధించి కూడా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొన్ని అధ్యయనాలు చేసింది. వాటికి సంబంధించినటువంటి డేటా కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఎందుకంటే గతంలో ఈ సెక్టార్లో వస్తున్నటువంటి తవ్వకాలకు సంబంధించి ఎప్పటిలోగా ఇక్కడ తవ్వకాలు చేయబోతారు అనేటువంటి అంశం పైన పార్లమెంట్లో కూడా డిస్కషన్ జరిగింది. పార్లమెంట్లో కూడా దీనిపైన చర్చలు లేవదీశారు. ఎందుకంటే కనీసం 50 సంవత్సరాలకు సరిపడా తవ్వి తీయగలిగినంత బొగ్గు నిక్షేపాలు ఈ ప్రాంతంలో ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చెప్పింది. ఇది సత్తుపల్లి, ఇది జంగారెడ్డిగూడెం. సో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బ్లాక్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం చింతలపూడి A1 బ్లాక్గా సెక్టార్ 1Aగా డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకసారి దానికి సంబంధించి పార్లమెంట్లో జరిగినటువంటి చర్చలు కూడా చాలా ముఖ్యమైనటువంటి చర్చలు. ఎందుకంటే ఇక్కడి నుంచి బొగ్గుని వెలికి తీసేటువంటి క్రమంలో అది పర్యావరణ పరంగా ఎలాంటి విఘాతం కలిగించకూడదు, ఇబ్బందులకు గురి చేసేటువంటి వాతావరణం ఉండకూడదు. కాబట్టి ఈ అంశాలు అన్నిటిపైన అధ్యయనం చేసింది. ఆల్రెడీ ఖనిజ నిక్షేపాలు, బొగ్గు నిక్షేపాలను వెలికి తీయడంలో అనుభవం ఉన్నటువంటి సింగరేణి సంస్థ 15 సంవత్సరాల క్రితమే దీనిపైన అధ్యయనం జరిపి నివేదికలు ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గనులకు సంబంధించి పార్లమెంట్లో జరిగినటువంటి డిస్కషన్లో కూడా కేంద్ర మంత్రి ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. ఒకసారి ఆ సమాధానం కూడా ఏంటో మనం పరిశీలిద్దాము. ఇది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, దానిలో పార్లమెంట్లో అడిగినటువంటి క్వశ్చన్స్కి కోల్ అండ్ మైన్స్కి సంబంధించినటువంటి శాఖ, గోదావరి కృష్ణా డిస్ట్రిక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చింతలపూడి A1 సెక్టార్, అలానే సోమవరం వెస్ట్, సోమవరం
ఈస్ట్ వెస్ట్ అంటే రెండు ఉన్నాయి. దీన్ని చింతలపూడి సెక్టార్ A1గా గుర్తిస్తూ SE అలానే SW ఇలా రెండు కోడ్ నేమ్స్తో కేంద్ర ప్రభుత్వం దీన్ని నోటిఫై చేసింది. అప్పుడే నోటిఫై చేసింది, కానీ దీనిపైన చర్యలు తీసుకునేటువంటి క్రమంలో 2022లో పార్లమెంట్లో చర్చకు వచ్చినటువంటి సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సమాధానం బొగ్గు గనుల శాఖకి సంబంధించినటువంటి మంత్రి ప్రహ్లాద్ జోషి ఇచ్చినటువంటి సమాధానం ఇందులో. సో ఇందులో ఖచ్చితంగా ఇక్కడ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయనేటువంటి విషయాల్ని తెలియజేశారు. అయితే హవెవర్ నో బిడ్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ చింతలపూడి సెక్టార్ A1 కోల్ మైన్, సోమవారం ఈస్ట్ వెస్ట్ కోల్ మైన్స్. సో ఈ రెండు సెక్టార్లకి చింతలపూడి A1 అనేది ఒక సెక్టార్ అయితే సోమవారం ఈస్ట్ అండ్ వెస్ట్ ఇది ఒక సెక్టార్. సో ఇందులో రెండు గనులకి సంబంధించినటువంటి మైనింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి గనులు ఉన్నాయి. బట్ అప్పటికి నోటిఫికేషన్ ఇచ్చినప్పటికి కూడా ఎటువంటి రెస్పాన్స్ రాలేదనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వ శాఖ చెప్తుంది. అలానే ద క్వాలిటీ ఆఫ్ ద కోల్ ఇన్ చింతలపూడి సెక్టార్ A1 బ్లాక్ వ్యారీస్ ఫ్రమ్ గ్రేడ్ 5 టు గ్రేడ్ 17. అంటే యావరేజ్ గ్రేడ్ 12 గ్రేడ్ ఉండాలని చెప్తారు. బొగ్గు నాణ్యతని డిసైడ్ చేసేటువంటి క్రమంలో గ్రేడ్ అంటే G12 యావరేజ్ గ్రేడ్ ఉంటే కనుక అది మంచి నాణ్యమైన బొగ్గుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూస్తే కనుక చింతలపూడి సెక్టార్ A1 బ్లాక్లో G5 టు G17 అంటే నాణ్యమైన బొగ్గే దొరికేటువంటి అవకాశం ఉంది. అలానే ద క్వాలిటీ ఆఫ్ ద కోల్ చింతలపూడి సెక్టార్ A1 బ్లాక్ వ్యారీస్ ఫ్రమ్ గ్రేడ్ G5 టు G17 అంటే యావరేజ్ గ్రేడ్ క్వాలిటీ G12గా ఉంటే కనుక అది నాణ్యమైన బొగ్గుగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి G5 నుంచి G17 వరకు దొరుకుతుంది. కాబట్టి ఇందులో నాణ్యమైన బొగ్గు దొరికేటువంటి అవకాశం. అలానే ద క్వాలిటీ ఆఫ్ సోమవారం ఈస్ట్, సోమవారం వెస్ట్ వ్యారీస్ ఫ్రమ్ G7 టు G17. ఇక్కడ యావరేజ్ గ్రేడ్ G13 కనిపిస్తుంది. కాబట్టి ఈ యావరేజ్గా ఉండేటువంటి గ్రేడ్స్ విషయంలో కూడా కొంత నాణ్యమైన బొగ్గే దొరికేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దీన్ని రాబోయేటువంటి రోజుల్లో ఒక కోల్ మైన్గా దాన్ని మలచడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ రోజే కేంద్ర ప్రభుత్వం ధృవీకరించింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి డెవలప్మెంట్ ఒకసారి మనం చూద్దాం. దేశవ్యాప్తంగా కోల్ మైన్స్కి సంబంధించినటువంటి ఆక్షన్స్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఆ లిస్ట్లో ఇప్పుడు చింతలపూడి సెక్టార్ A1 అలానే SW సెక్టార్స్ని కూడా అందులో మెన్షన్ చేసింది. చింతలపూడి సెక్టార్కి సంబంధించి ఇచ్చినటువంటి డేటా ఒకసారి చూద్దాం. చింతలపూడి సెక్టార్ A1 బ్లాక్ సమరీ అని పార్ట్ A పార్ట్ Bగా ఈ డేటాని ఇచ్చింది. ఇది మనం చూస్తే కనుక నియరెస్ట్ రైల్ పాయింట్స్ అక్కడ దాని దగ్గరలో బొగ్గుని వెలికి తీయాలన్నా కానీ దాన్ని సరఫరా చేయాలన్నా కానీ ఉన్నటువంటి మార్గాలను వాటిని కూడా విశ్లేషించారు. నియరెస్ట్ రైల్ హెడ్ ఈజ్ ఏలూరు రైల్వే స్టేషన్, చెన్నై హౌరా బ్రాడ్గేజ్ లైన్ అబౌట్ 50 కిలోమీటర్స్ అండ్ అలానే భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ విచ్ జాయిన్స్ ఆన్ ద చెన్నై న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్ రైల్వే లైన్ ఈజ్ అబౌట్ 75 కిలోమీటర్స్. అంటే ఇక్కడ 50 కిలోమీటర్లో ఒక మార్గం ఉంది, 75 కిలోమీటర్లో ఒక మార్గం ఉంది. ఒకవేళ బొగ్గు తీసిన తర్వాత తరలించడానికి కావాల్సినటువంటి రవాణా వ్యవస్థను కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే ద బ్లాక్ ఈజ్ సిట్యుయేటెడ్ అబౌట్ 50 కిలోమీటర్స్ ఫ్రమ్ ఏలూరు అండ్ 150 కిలోమీటర్స్ ఆఫ్ అమరావతి ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా మెన్షన్ చేశారు ఈసారి లిస్ట్లో. ఎందుకంటే అమరావతి గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఈసారి ఈ ఆక్షన్ లిస్ట్లో అమరావతికి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఏలూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది. ఇంటర్ స్టేట్ హైవే పాసెస్ టు ద నార్త్ ఆఫ్ ద బ్లాక్ కనెక్టింగ్ ఖమ్మం టు జంగారెడ్డిగూడెం. సో ఇది కీలకమైనటువంటి అంశం. రవాణాకు కావాల్సినటువంటి కానీ బొగ్గుకు సంబంధించిన గ్రేడింగ్ కానీ సో యావరేజ్ గ్రేడింగ్ G12 G13 మధ్యలో ఉన్నటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఇది నాణ్యమైనటువంటి బొగ్గు అవడానికి అవకాశం ఉందనేటువంటి మాటని తెలియజేశారు. ఇక లోకల్ సర్వీస్ డ్రైనేజ్ అంటే దగ్గరలో ఉన్నటువంటి కెనాల్ సిస్టమ్ కానీ మంచినీటి వ్యవస్థలు కానీ ఏమున్నాయనే దానికి సంబంధించి కూడా ఇది మొత్తం డిస్క్రిప్షన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ బ్లాక్స్కి సంబంధించి సెక్టార్లో ఉన్నటువంటి బ్లాక్స్కి సంబంధించి అలానే వీటికి అక్షాంశాలు రేఖాంశాలు అంటాం కదా, ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఈ సెక్టార్ డివైడ్ అయి ఉందనే దాని మీద క్లియర్ ఇచ్చారు. గ్రేడ్ ఆఫ్ కోల్ G12 ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ సీమ్ వైజ్ గ్రేడ్ వైజ్ డేటా అవైలబుల్ ఇన్ డ్రాఫ్ట్ GR. సో ఇందాక మనం డిస్కస్ చేసాం అది. సో దానికి సంబంధించినటువంటి గ్రేడింగ్ క్వాలిటీని కూడా మెన్షన్ చేస్తూ ఇచ్చారు. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ డేటాలో ద సమరీ హ్యాస్ బీన్ కంపైల్డ్ ఫ్రమ్ DGR అంటే డ్రాఫ్ట్ జియోలాజికల్ రిపోర్ట్ ఆన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లోరేషన్ ఆన్ కోల్ ఇన్ చింతలపూడి సెక్టార్ A1 బ్లాక్ సత్తుపల్లి చింతలపూడి కోల్ బెల్ట్ గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్. సో
దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ని ఇవ్వడంతో పాటు కోల్ మైన్కి సంబంధించి ఒకవేళ కోల్ మైన్ ఏర్పాటు చేస్తే ఎంత విస్తీర్ణంలో ఇక్కడ బ్లాగింగ్ చేయొచ్చు, అంటే ఎంత విస్తీర్ణంలో ఇక్కడ తవ్వకాలు జరపవచ్చు అనే దానికి సంబంధించినటువంటి మ్యాప్ను కూడా ఈ ప్రొజెక్షన్లో కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇదంతా కూడా అక్షాంశాలు రేఖాంశాలను బట్టి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత పరిధిలో ఇక్కడ బొగ్గు అవైలబిలిటీ ఉంది దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ ఇచ్చారు. బౌండరింగ్ ఎన్క్లోవ్ మొత్తం అంతా కూడా డీటెయిల్ మ్యాప్ని ఇందులో ప్రజెంట్ చేశారు. సో ఈసారి జరగబోయేటువంటి చింతలపూడి సెక్టార్ A1 బ్లాక్ ప్రాణహిత గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్ కొత్తగా ఫామ్ కాబోతుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 50 సంవత్సరాల పాటు కావలసినంత బొగ్గు నిల్వల్ని తీయడానికి కావలసినంత నిల్వలు అక్కడ ఉన్నట్టుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ రిపోర్ట్లో మెన్షన్ చేసింది. ఈ బొగ్గు గనులకి సంబంధించి కనుక ఆక్షన్స్ అలానే తవ్వకాలు ప్రారంభించి కనుక నిర్ణయం తీసుకుంటే రాష్ట్రానికి కూడా ఆదాయం పెరుగుతుంది. అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక భారీ పరిశ్రమ ఏర్పడేటువంటి అవకాశానికి మార్గం సుగమం అవుతుంది. ఇప్పటివరకు సింగరేణి కాలరీస్కి సంబంధించి ఉమ్మడి జిల్లాల పరంగా చూస్తే ఇటు ఆదిలాబాద్ అలానే కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వరకు బొగ్గు గనులు విస్తరించి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కొనసాగింపుగా అటు కోస్తా ప్రాంతంలో పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దక్షిణ భాగంలో భారీ కోల్ మైన్స్ ఏర్పాటు అవడానికి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గతంలోనే దీనిపైన నివేదికలు వచ్చినప్పటికీ కూడా వెలికి తీసేందుకు చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ముందుకు జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అలానే ఆశావహమైనటువంటి స్థితిలో ఆదాయ వనరులపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెడుతున్నటువంటి తరుణంలో బొగ్గు గనుల వేలం జాబితాలో ఈ చింతలపూడి సెక్టార్ A1 అలానే SE, SWకి సంబంధించినటువంటి మైన్స్ ఆక్షన్స్లో పెట్టడం వలన ఖచ్చితంగా పారిశ్రామికవేత్తలు దీనిపైన ఆసక్తి చూపిస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక భారీ పరిశ్రమకి అంకురార్పణ జరిగేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. కనీసం 50 ఏళ్లకి తగ్గకుండా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధికి కావాల్సినటువంటి మార్గాలు కూడా వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ విధంగా ఈ ఆక్షన్స్ ముందుకు జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా బొగ్గు గనులకి సంబంధించినటువంటి పరిశ్రమ ఆవిర్భవించబోతుందా లేదా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.